రాష్ట్రంలో జనగణనకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ మహాయజ్ఞం మొదలు కానుంది. పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనున్న ఈ ప్రక్రియ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2 విడతల్లో ఈ ప్రక్రియ జరగనుంది. మొదటి విడతలో భాగంగా ఈ నెల 16న సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభమై 30 వరకు సాగనుంది. రెండో విడత మే 1న మొదలై 30 వరకు జరగనుంది. మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? సిబ్బంది ఏ వివరాలను సేకరిస్తారు? ప్రజలు ఎలాంటి పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలి? ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు అనే అంశాలకు సంబంధించి రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె నివాస్తో ముఖాముఖి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జనగణన ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో మే 1 నుంచి మొదటి విడత జనగణనకు దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 16నే సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే దానికి సంబంధించిన సిబ్బంది నియామకం, వాటికి సంబంధించిన ట్రైనింగ్ అవన్నీ కూడా పూర్తయ్యాయి. అయితే ఈ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది, ఇందులో ఏం ప్రశ్నలు అడుగుతారు, 2 విడతల్లో జరగబోయే కార్యక్రమాలు ఏంటి, దీనికి సంబంధించి ఏ విధమైన ఎక్సర్సైజ్ జరిగిందనే విషయాలపైన ఆంధ్రప్రదేశ్ జనగణన డైరెక్టర్ ఐఏఎస్ అధికారి జె నివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, భారీ ప్రక్రియ జరుగుతుంది దేశవ్యాప్తంగా, ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది. మన రాష్ట్రంలో ఏ విధంగా దీనికి సంబంధించిన ప్రక్రియ జరిగింది, ముఖ్యంగా అసలు ఈ షెడ్యూల్ ఏ విధంగా ఉంది, అంటే 2 విడతల్లో ఏ తేదీల్లో ఏమేమి జరగబోతుంది? జనగణన అనేది 2 దశల్లో జరుగుతాయి. మొదటి దశల్లో మన ఇళ్ళ లెక్కింపు మరియు ఇళ్ళ గణన చేస్తాము. ఈ ప్రక్రియ ఏప్రిల్ 16వ తారీఖు మొదలవుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రజలే స్వయంగా వాళ్ళ వివరాలని వాళ్ళే మనకి భర్తీ చేసేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీనికి స్వయ గణన అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటారు. ఇది అయిన తర్వాత మే 1 నుండి మే 30 వరకు వాళ్ళ ఇల్లు వద్దకే వెళ్ళి, ప్రజల ఇల్లు వద్దకి వెళ్ళి మన ఎన్యూమరేటర్లు ఇల్లు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తారు అండ్ ఇల్లు గణన జరుగుతుంది. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? అంటే వెబ్సైటా లేక మొబైల్ యాపా, ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది? ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఒక పోర్టల్ ద్వారా జరుగుతుంది. se.census.gov.in అనేది ఆ పోర్టల్ ఒక పేరు. ఈ పోర్టల్ని వాళ్ళు వెబ్సైట్ లాగిన్ చేయడం వల్ల, లేకపోతే వాళ్ళ మొబైల్లో ఒక QR కోడ్ని స్కాన్ చేయడం వల్ల వాళ్ళు దాంట్లో వివరాలు ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక SC ID అని వస్తుందన్నమాట. ఈ పోర్టల్లో 33 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వాళ్ళ ఇల్లు సంబంధించినటువంటి వివరాలే ముఖ్యంగా ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి SC IDని వాళ్ళ వద్దకు వచ్చినటువంటి ఎన్యూమరేటర్కి వాళ్ళు అందజేస్తే ఆ ఎన్యూమరేటర్ ఆ వివరాలని ఒక్కసారి చూసి దెన్ ఎన్యూమరేటర్ దాన్ని సబ్మిట్ చేస్తారనమాట. సో లాగిన్ చేసేటప్పుడు అంటే ఆ కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి లాగిన్ అయ్యి అందరి వివరాలు సబ్మిట్ చేయొచ్చా, లేక ఎవరికి వాళ్ళు లాగిన్ కావాల్సి ఉంటుంది? ఇది కేవలం ఇల్లు సంబంధించినటువంటి ఒక వివరమే కాబట్టి మనం ఏమి అడుగుతామంటే ఆ ఇల్లులో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు దీనికి అంటే వాళ్ళు కానీ ఆర్ ఎనీ పర్సన్ ఇన్ ద హౌస్ హోల్డ్ దీన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఎవరు సార్? అంటే డెఫినేషన్ ఏంటి దానికి? ఎవరు ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళనే మనం హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ అని చెప్పి మనం లెక్కలకి తీసుకుంటాం. అదేవిధంగా హౌస్ హోల్డ్ అంటే డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఒకే ఇల్లులో కూడా 2 హౌస్ హోల్డ్స్ ఉండే అవకాశం ఉంది. సో అక్కడ ఉన్నటువంటి వంట గదులు మనకి ముఖ్యంగా అది ఒక హౌస్ హోల్డా లేదా అని చెప్పి నిర్ణయం చేసుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక కారణం. అలాగే ఇక్కడ మనకి సెన్సస్ హౌస్ అనే ఉంది.
అదే రకంగా హౌస్ హోల్డ్ అని ఉంది. రెండు వేరే వేరే అన్నమాట. ఈ సెన్సస్లో కేవలం హౌస్ హోల్డ్స్ మాత్రం లెక్క చేయము. ఈ సెన్సస్లో భాగంగా ఉన్నటువంటి ప్రతి భవనాన్ని కూడా లెక్కలకి తీసుకుని దానికి సెన్సస్ హౌస్ అని ఒక నంబర్ ఇస్తామన్నమాట. ఓకే, అంటే మొత్తం అంటే అసలు ఏం ప్రశ్నలు అడుగుతారు సార్? 33 ప్రశ్నలు అంటున్నారు కదా, అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఆస్తులు అలాంటి వివరాలు కూడా అడుగుతారా? ఏంటి సార్ 33 ప్రశ్నలు? అంటే ఆస్తుల గురించి అడగము. ఇది కేవలం వాళ్ళ ఇల్లు సంబంధించినటువంటి ఒక స్థితిగతుల్ని, ప్రజలకి ఉన్నటువంటి వాళ్ళ వసతులు ఏమైతే ప్రభుత్వం కల్పించిందో ఆ వసతుల గురించి ఉన్నటువంటి వివరాలే మనం దీంట్లో సేకరిస్తామన్నమాట. ఇంపార్టెంట్గా ఒక విషయం ఈసారి సెన్సస్లో అడగబోతున్నారు. వాళ్ళు ప్రధానంగా తినే ఆహారం, మోస్ట్ కన్స్యూమ్డ్ సీరియల్ ఏవైతే మనం ఆ ఇల్లు వాళ్ళు తీసుకుంటారో అది కూడా అడుగుతామన్నమాట. సో ఇప్పుడు మొదటిసారిగా డిజిటల్ ఫార్మాట్లో జరుగుతుంది కాబట్టి ప్రజల్లో కొంతమంది పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. ఒకసారి ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా? ఇప్పుడు ఒకసారి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది వాళ్ళే స్వయంగా ఎంటర్ చేస్తారు. వాళ్ళు ఎన్యూమరేషన్ చేసే సమయంలో వాళ్ళు సరి అయినటువంటి వివరాలే ఇస్తారని చెప్పి మనం ఆశిస్తున్నాము. ఒకవేళ వాళ్ళు కనుక అట్లా తప్పుగా ఎంటర్ చేసి ఉంటే ఎన్యూమరేటర్ వాళ్ళ వద్దకు వచ్చేటప్పుడు వాళ్ళు ఎన్యూమరేటర్ని రిక్వెస్ట్ చేసి ఇలాగ మేము తప్పుగా చేసాము, మీరు దాన్ని మార్చండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఎన్యూమరేటర్ మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసి సబ్మిట్ చేస్తే అదే మనం లెక్కలకి తీసుకుంటాం. సో ఇప్పుడు ఇచ్చిన వివరాలు ఓన్లీ ఎంట్రీ చేస్తే సరిపోతుందా సార్? దానికి సంబంధించిన ఏమైనా ప్రూఫ్స్, ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయాల్సి ఉంటుందా? జనగణలో ప్రజలు ఏ రకమైనటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ వాళ్ళు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. మనం కేవలం ప్రజలు ఏం చెప్తున్నారో దాన్ని ఆధారంగానే మనం వివరాలు సేకరిస్తాం. ఆధార్ కానీ, అలా ఆధార్ నెంబర్ కానీ, పాన్ కార్డు కానీ అలాంటివి కూడా ఏమైనా అవకాశం? అలాంటివి కూడా అడగము. ఒకవేళ అసలు పూర్తిగా అసలు ఇల్లు లేకుండా కేవలం సంచార జాతుల వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, వారికి సంబంధించిన డేటా ఏ విధంగా సేకరిస్తారు? ఇది ఒక మంచి ప్రశ్న అండి. వాళ్ళ సంబంధించినటువంటి వివరాలని ఈ ప్రక్రియలో తీసుకోమన్నమాట. ఎందుకంటే ఇది కేవలం ఇల్లు సంబంధించినటువంటి ఒక వివరాలు సేకరించే ప్రక్రియ. వాళ్ళ సంబంధించినటువంటి వివరాలు జనగణనలో భాగంగా జనాభాని లెక్కింపు చేసే ఒక క్రమంలో 2027 ఫిబ్రవరిలో లాస్ట్ డే ఆఫ్ ఎన్యూమరేషన్ అంటారు. అంటే ఫిబ్రవరి 28 అనుకోండి. ఆ రోజు నైట్ వాళ్ళు ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో హౌస్లెస్ వాళ్ళని లెక్కింపు చేస్తామన్నమాట. సో ఈసారి సహజీవనం చేసేవాళ్ళు అంటే లివింగ్ టుగెదర్ వారిని కూడా జనాభా లెక్కల్లో అదే ఒక కుటుంబంగా పరిగణిస్తారని చెప్తున్నారు. దాన్ని అంటే ఎలా తీస్తారు సార్? అంటే కుటుంబంగా కాదు, అంటే వాళ్ళు మ్యారీడ్ కపుల్స్ అని మనం ఒక ప్రశ్న అడుగుతాం. ఇల్లులో ఎంతమంది మ్యారీడ్ కపుల్స్ ఉన్నారనేది. ఆ మ్యారీడ్ కపుల్లో వాళ్ళకి పెళ్ళి అయిన వాళ్ళతో పాటు ఈవెన్ వాళ్ళు అంటే సహజీవనం చేస్తే కూడా వాళ్ళని కూడా మ్యారీడ్ కపుల్గానే పరిగణిస్తాం. సో కొంతమంది అంటే విజయవాడలో ఉన్నవారు విశాఖపట్నంలో సెటిల్ కావచ్చు, లేదా హైదరాబాద్లో ఉండొచ్చు, లేదా ఎక్కడ ఉన్న ఉండొచ్చు. సో అలాంటి వారు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఎన్యూమరేషన్ చేసుకోవాలా, లేక వారి నేటివ్ ప్లేస్లో చేసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్ ప్రక్రియ వచ్చేటప్పుడు ఏమిటంటే దీంట్లో మనం జనాభా లెక్కింపు అంటే ఒక ఇండివిజువల్ సంబంధించినటువంటి వివరాలు అడగము. ఈ వివరం అంతా కూడా మనం ఫిబ్రవరి 2027లో మనం అడుగుతాం. ఆ సమయంలో ఒక 21 రోజు కాల వ్యవధిలో ఈ ప్రక్రియ జరుగుతాయి, జనాభా లెక్కింపు అన్నది. ఆ సమయంలో కంటిన్యూస్గా అంటే 21 రోజులు ఆ వ్యక్తి అక్కడే ఉండబోతారు అని చెప్పి నిర్ణయం చేసుకుంటే వాళ్ళ వివరాలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే లెక్కకి తీసుకుంటాం.